ఒక్కరూ దేశభక్తితో మెలగాలి అని కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం పోస్టాఫీస్ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్క పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఎంతో మంది త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని, వారిని స్మరించుకుని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవానికి వేడుకలకు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా ఆహ్వానం పలకాలని కోరారు. సార్ సార్ మీరు పక్కన సార్ సిబిఎన్ సార్ వెనక్కి వెళ్ళండి ఇక్కడ టెస్ట్లు అవి కావాలంటే హాస్పిటల్ అక్కడ వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు చూస్తారు. మెడిసిన్ కూడా ఇక్కడే ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. టీకా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము.